వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుణరూప ట్రావెల్ బ్లాగ్స్. ఈరోజు క్యాంపింగ్ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. క్యాంపింగ్ టేబుల్, క్యాంపింగ్ చైర్, కార్ బెడ్ అండ్ సమ్ మల్టీ యూటిలిటీ ఐటమ్స్ అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఈ ప్లేస్ యాక్చువల్గా ఒక బెంగళూరు నుంచి అరౌండ్ ఒక 47 కిలోమీటర్స్ దూరంలో ఉంది, నియర్ టు కోలార్ దగ్గర. సో ఇంకా వీడియో స్టార్ట్ చేద్దామా? సో దిస్ ఇస్ ద క్యాంపింగ్ టేబుల్. డెకాథ్లాన్లో తీసుకున్నాము. ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. చూసారు కదా, మీరు ఇక్కడ చూస్తే దీనికి 2 knots ఉన్నాయి ఇక్కడ. సో ఫస్ట్ ఇలా చేయాలి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంప్రెషన్. సో ఓపెన్ చేయగానే మీకు ఇటుపక్క 2 చైర్స్, ఇటుపక్క 2 చైర్స్ ఉన్నాయి. ఇవి ఇప్పుడు మనం ఓపెన్ చేద్దాం. చూసారు కదా, ఇవి 2 ఇక్కడ చూసినట్టయితే మనం ఇలా ఇవి ఓపెన్ చేద్దాం. ఇవి లాక్ సిస్టమ్ ఇక్కడ. ఓకే, ఇది ఇక్కడ చూసినట్టయితే ఇవి హైట్ అడ్జస్టబుల్. ఇది యాక్చువల్గా ఇటుపక్క మీరు చూడొచ్చు. ఇప్పుడు మీకు ఒక హైట్ అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ చూసినట్టయితే మీకు ఒక నాట్ కనపడుతుంది ఇక్కడ. ఇటుపక్క కూడా అలానే. సో 2 అడ్జస్టబుల్ హైట్స్ ఇక్కడ. ప్లస్ ఇక్కడ చూసినట్టయితే మీకు ఇంకొక సపోర్ట్. ఇటుపక్క కూడా సపోర్ట్. సో ఇది ఇక్కడంతా సెటప్ అయిపోయినప్పుడు ఇప్పుడు దాన్ని మనం తిప్పి చూద్దాం. ఈ నాకు ఇక్కడ వరకు హైట్ వచ్చిందంటే యూ కెన్ యూజువలీ కుక్ ఎనీ ఐటమ్స్ సిట్టింగ్. మనం ఎక్కడికైనా క్యాంపింగ్కి వెళ్ళినప్పుడు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ టేబుల్. ఇప్పుడు మీరు ఇక్కడ చైర్స్ చూస్తే ఇవి సింపుల్ చైర్స్. వీటిని కూడా మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. ఇక చైర్ మొత్తం ఇలా వస్తుంది. ఓకే, దిస్ ఇస్ ద ఫైనల్ వ్యూ. మేము యాక్చువల్గా 4 మెంబర్స్ కాబట్టి సో 4 tables. సో దిస్ ఇస్ ద ఓవరాల్ స్ట్రక్చర్. మీరు ఎక్కడికి క్యాంపింగ్కి వెళ్ళినా ఇది ఒక మంచి సెటప్ అని. ఈ టేబుల్ చూసారు కదా. ఇప్పుడు క్యాంపింగ్ స్టవ్ అన్బాక్సింగ్ చేయబోతున్నాం. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను. ఇక్కడ చూసినట్టయితే సో 4 హాన్స్ క్యాన్స్ అండ్ మనకి పోర్టబుల్ గ్యాస్ స్టవ్. ఓకే, సో ఇక్కడ మీరు చూస్తే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్. సో ఎల్లో కలర్ ఆర్డర్ చేశాను. మా వైఫ్ ఎల్లో కలర్ కావాలనింది. సో 200 రూపీస్ ఎక్స్ట్రా ఫర్ దిస్ ఎల్లో కలర్. సో ఇది స్టవ్. దీని గురించి కూడా చూపించబోతున్నాను. ఓకే, సో దిస్ ఈస్ ద ఓవరాల్ స్ట్రక్చర్. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఇది యాక్చువల్గా మన రెగ్యులర్ గ్యాస్ సిలిండర్కి నాట్. ఇక్కడ మీరు చూసారు కదా. ఇప్పుడు యూస్ చేస్తున్నప్పుడు ఇలా పెట్టాలి. యూస్ చేయనప్పుడు మాత్రం మనం అంతా అయిపోయిన తర్వాత వీ హ్యావ్ టు క్లోజ్ లైక్ దిస్. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్సింగ్ చేయబోతున్నాం కాబట్టి ఇప్పుడు ఇలా పెడుతున్నాము. ఓకే, మీరు ఇక్కడ చూసినట్టయితే 2 knots ఉన్నాయి. ఒకటి అన్లాక్ అండ్ లాక్ మెకానిజం, ఆఫ్ అండ్ ఆన్ అండ్ ఇగ్నిషన్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా వాడాలనేది చూద్దాం. సో ఇప్పుడు మనము ఫిట్టింగ్ చేసి చూద్దాం. ఇప్పుడు ఓపెన్ చేసినట్టయితే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం యాక్చువల్గా అది సిలిండర్స్ని మనం ఇక్కడ ఫిట్ చేయాలి. సో ఇప్పుడు మనం చూసుకుందాం ఇక్కడ. సో టోటల్ 4 cylinders. ఇది మళ్ళీ మనం సపరేట్గా ఆర్డర్ చేయాలి. ఒక్కొక్కటి వచ్చి ఒక 150 రూపీస్ అలా పడుతుంది ఇది యాక్చువల్గా. సో ఒకటి ఆల్రెడీ ఓపెన్ చేసి చెక్ చేసాము. సో ఇప్పుడు మనం దీన్ని ఫిట్ చేసి చూద్దాం.
సో యాజ్ యూజువల్ ఇది మనకు ఒక్కసారిగా ఫిక్స్ చేస్తే ఒక అరౌండ్ 90 minutes వరకు వస్తుందని చెప్తారు. ఈరోజు మనం చెక్ చేసి చూద్దాం. సో దీన్ని ఇలా ఫిక్స్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా అన్న తర్వాత సో మీరు ఇక్కడ చూసినట్టయితే దీన్ని అన్లాక్ నుంచి మళ్ళీ ఇట్లా లాక్ చేయాలి. ఓకే, లాక్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మీరు ఈ ఇగ్నిషన్ స్విచ్ చూస్తే ఇక్కడ చూస్తే మీకు ఇది ఎంతవరకు కనపడుతుందో లేదు తెలియట్లేదు, కానీ ఇక్కడ స్టవ్ మాత్రం ఆన్ అయింది కదా. అసలు ఈ బాక్స్ వచ్చి టూ వేస్లో మనకి యూజ్ అవుతుంది. ఒకటి మనం ఎక్కడికైనా క్యారీ చేయాలనుకున్నప్పుడు కార్ దగ్గర నుంచి, ఇంకోటి అంటే మనం ఎక్కడికైనా పెట్టినప్పుడు కొంచెం గాలి రాకుండా స్టవ్కి అలాంటప్పుడు కూడా మనం దీన్ని ఇలా కూడా వాడుకోవచ్చు. సో మళ్ళీ ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. ఇక్కడ చూస్తే అయింది, ఆన్ అయింది. మనం ఇక్కడ ఇలా చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక ఐటమ్ని మనం అన్బాక్సింగ్ చేసి చూపించబోతున్నాము. ఇది మల్టీ యూటిలిటీ చాపర్ కటింగ్ బోర్డ్. ఇప్పుడు దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేయబోతున్నాము. సో మీకు ప్రోడక్ట్ ఇలా వచ్చింది చూసారు కదా. సో ఇది 3 లేయర్ లాగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే చూసారా, ఇది ఒక లేయర్, ఇది ఒక లేయర్. మీరు ఇక్కడ చూస్తే దీన్ని యాక్చువల్గా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్లీన్ చేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. అలా కాకుండా మనం దీన్ని కటింగ్ కూడా వాడుకోవచ్చు. సో ఇది ఒక షేప్. ఇక్కడ ఇందులో మనం ఏదైనా ఫ్రూట్స్ కానీ ఇవన్నీ కానీ స్టోరేజ్కి యూస్ చేసుకోవచ్చు. దీని తర్వాత ఇంకొకటి మనము వెజిటేబుల్స్ అంతా కటింగ్ అంతా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూసారు కదా, క్యాంపింగ్ టేబుల్, క్యాంపింగ్ స్టవ్ అండ్ మల్టీ యూటిలిటీ బోర్డ్. ఇప్పుడు మనం యాక్చువల్గా ఇప్పుడు ఒక చిన్న వంట స్టార్ట్ చేయబోతున్నాము. సో వన్ మోర్ ఐటమ్. సో దిస్ ఇస్ ద కార్ బెడ్. యాక్చువల్గా ఇది ఎలా ఓపెన్ అవుతుంది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. యాక్చువల్గా ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ చేశాను. సమ్ బ్రాక్ బోస్ ఇస్ ద కంపెనీ. సో ఇప్పుడు దీన్ని కూడా మనం అన్బాక్సింగ్ చేసి చూద్దాం. మరి ఇక్కడ చూసినట్టయితే సో ఈజీ వే అండ్ మనకి ఇవన్నీ సో అంతా ఓపెన్ అయిన తర్వాత మనకి ఇలా వస్తుంది బెడ్ అంతా. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి చూద్దాం. కదా ఇక్కడ మనకు ఒక క్యారీకి ఒక కవర్ కూడా ఇచ్చారు అన్బాక్సింగ్కి. సో ఇక్కడ మనం ఇక్కడ ఐటమ్స్ చూడొచ్చు. సో ఇది మనకు ఒకవేళ అది బెలూన్ పంచర్ అయితే జస్ట్ కవర్ చేయడానికి. సో దీని గురించి కూడా మళ్ళీ చూద్దాం. సో ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ మనం ఎయిర్ నింపడానికి ఒక చిన్న సెటప్. ఇది మన కార్ ఛార్జర్తోనే ఫిల్ అవుతుంది. సో ఇది కూడా ఎలా అవుతుంది అనేది మొత్తం ఇప్పుడు చూద్దాం. సో అగైన్ ఒక చిన్న మాన్యువల్. ఇక్కడ చూస్తుంటే మనకి ఇక్కడ ఈ ప్లగ్ చూసారంటే మన కార్ ప్లగ్తో స్టార్ట్ అవుతుంది ఇది. సో ఇది మనకి జస్ట్ గాలి ఫిల్ చేసేది. మనకి ఇక్కడ చూస్తే 3 knots. సో యాక్చువల్గా ఇది ఇక్కడ మనకు పిల్లోస్కి ప్లస్ ఇది దీన్ని ఎలా వాడతారో కూడా అనేది కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ చూసినట్టయితే 2 pillows పట్టుకున్నాను అండ్ ద కార్ బెడ్.
సో మనం దీన్ని ఇప్పుడు ఫిల్ చేసి ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. బెడ్కి చూపించబోతున్నాం. ఇక్కడ చూసినట్టయితే మన హోండా సిటీ కార్కి ఇది ఎలా ఫిట్ అవుతుంది అనేది ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మొత్తం అంతా ఫిల్ అయిపోయిన తర్వాత సో కార్కి పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అయ్యింది. నాన్నగో చూసారు కదా, మొత్తం ఫిట్ అయిన తర్వాత పిల్లలకి మాత్రం ఒక మంచి యూస్ఫుల్ బెడ్. లాంగ్ జర్నీస్లో ఉన్నప్పుడు మాత్రం చాలా యూస్ఫుల్ అవుతుంది. చూసుకోవచ్చు కదా, వాళ్ళు హ్యాపీగా దీనిపైన ఒక క్లాత్ లాంటిది వేసుకుంటే అసలు కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకా కొన్ని ఐటమ్స్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇది వచ్చి యాక్చువల్గా ఒక మల్టీ యూటిలిటీ బ్యాగ్. యాక్చువల్గా 2 సెట్ వస్తుంది. ఇక్కడ చూస్తే ఇక్కడ దగ్గరికి చూస్తే ఈ బ్యాగ్ మీరు యాక్చువల్గా ఇది 2 సెట్ వస్తుంది. యాక్చువల్గా ఇదొక సెట్, ఇదొక సెట్. మీరు ఇక్కడ చూస్తే దీని ఒక మల్టీ యూటిలిటీ కింద మనం ఎలా అయినా వాడుకోవచ్చు. దీన్ని మనం ప్రస్తుతానికైతే మేము కిచెన్ సామాన్లు వేస్తున్నాము. మనకి ఏదైనా ఎక్కడికైనా స్విమ్మింగ్ పూల్ వెళ్ళినప్పుడు వెట్ క్లాత్స్, సో అన్నిట్లో ఈ బ్యాగ్ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఓకే, సో ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది. మీకు ఇది అమెజాన్ లింక్స్ ఇవన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఐటెం గురించి అన్బాక్సింగ్. ఇది యాక్చువల్గా సెల్ఫీ స్టిక్ ట్రైపాడ్. మరి ఇక్కడ చూస్తుంటే యాక్చువల్గా ఇది సమ్వాట్ బిగ్ స్టిక్. యాక్చువల్గా చిన్న స్టిక్ ఉంది కానీ బట్ సమ్వేర్ రిక్వైర్మెంట్ వచ్చి బిగ్ స్టిక్ కూడా ఆర్డర్ చేశాను. ఇది ఇక్కడ చూడొచ్చు. సో ఇది కూడా ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాము. యాక్చువల్లీ చూసారా, ఓవరాల్గా హ్యాండ్ పర్పస్ అరౌండ్ ఒక 2 kilos దాకా ఉండొచ్చు ఇది. సో మల్టీ యూటిలిటీ. ఇది ఇక్కడ చూసినట్టయితే ఇది రిమోట్ యాక్చువల్గా. సో మన మొబైల్కి కానీ ఏదే కానీ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇది మొబైల్ హోల్డర్. సో ఇక్కడ మీరు మొబైల్ కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్లస్ వన్ మోర్, మన డిజిటల్ కెమెరాస్ ఇక్కడ ఒక స్క్రూ చూడొచ్చు మీరు. స్క్రూ కొంచెం లూజ్ చేస్తే ఇక్కడ మన డిజిటల్ కెమెరాకి కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ సైడ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఓపెన్ చేస్తే ఇక్కడ చూస్తుంటే 3 ట్రైపాడ్ అంటే 3 వే సపోర్ట్. కింద నుంచి ఇక్కడ సపోర్ట్ చేస్తే మీకు పైకి వెళ్తుంది. ఇక్కడ చూడొచ్చు. సో లెంత్ చూస్తే సో చాలా బిగ్ లెంత్. చూసారు కదా, ఇక్కడ మీరు సైడ్ నుంచి చూపిస్తాను చూడండి ఎంత హైట్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ ఇక్కడ కూడా ఉంటుంది మొత్తం. సో ఇది కూడా చాలా హైట్, కానీ అన్ని రకాల హైట్ అడ్జస్ట్మెంట్స్కి. సో సపరేట్గా ఫ్యామిలీస్ వెళ్ళినప్పుడు కూడా ఇది మంచి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీరు ఒక మొబైల్ని కనెక్ట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ సేమ్ మళ్ళీ దీన్ని టైట్ చేసుకోవచ్చు. సో సేమ్ మనం ఓన్లీ సెల్ఫీస్ కార్లో కూర్చొని తీసుకోవాలనుకుంటే మళ్ళీ మనం దీన్ని జస్ట్ డౌన్ చేసుకొని సో ఇక్కడ చూస్తుంటే మళ్ళీ మనం సింపుల్గా మన ఫొటోస్ కానీ తీసుకోవడానికి కానీ అంతా చాలా బాగుంటుంది. రిమోట్ ఆపరేటింగ్ ఇది. మీకు చూసినట్టయితే రిమోట్ ఆపరేటింగ్ అంతా ఉంటుంది ఇక్కడ. సో మా మొబైల్ కనెక్ట్ చేసుకుంటే రిమోట్తో మనం తీసుకోవచ్చు. కొంచెం హెవీ ఉంటుంది కానీ బట్ ఇట్స్ యూస్ఫుల్. ఎస్పెషల్లీ మనము ఫ్యామిలీతో ఉన్నప్పుడు కానీ సెల్ఫీస్ తీసుకోవడానికి మంచిగా ఉంటుంది. ఎవరికంతా చూసారు కదా అన్బాక్సింగ్ ఐటమ్స్. క్యాంపింగ్ టేబుల్, క్యాంపింగ్ స్టవ్, మన కార్ బెడ్, ప్లస్ సమ్ మల్టీ యూటిలిటీ చాపర్ బ్యాగ్ అండ్ ద చాపింగ్ బోర్డ్ ఒకటి. సో ఇవన్నీ ఇప్పుడు అన్బాక్సింగ్ చేసేంత మీకు చూపించాము. అందరికీ మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మీకు ఒక చిన్న కుకింగ్ కూడా చేసుకున్నాము ఇక్కడ అవుట్డోర్లో. సో మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం సెటప్ అంతా. కార్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి కూడా ఒక మంచి దొరికింది. ఇదంతా చూడొచ్చు లాంగ్గా. ఓకే, ఇవి అందరూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు నచ్చినట్టయితే మీరు ఇష్టపడితే యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి.